రూపాయల రుణమాఫీ అన్నాడు, 4 విడతలు అన్నాడు. మితికిందని పికింది, ఇంకా కొంతమంది మాఫెక్కాలి. ఈయన మాత్రం 2 లక్షల రూపాయలు ఏకదాటిగా చేసిండు. వాడు ఎంప్లాయీస్ కూడా మాఫ్ చేసిండు, ఈయన చేయలే, ఎంప్లాయీస్ చేయలే. ఇది ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలలో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు పెట్టిండు. ఈ బీసీ రిజర్వేషన్ గురించి పెద్ద పోరాటం జరుగుతుంది, అందరికి తెలుసు. ఎట్లా చూడొచ్చు బీసీలు రిజర్వేషన్ అని చెప్పి ఆయన తీర్మానం వల్ల తెలుసా మీకు? ఆ రెడ్ వాళ్ళు నోట్లే ఉచ్చబోయి చేతులు ఉచ్చబోయి అంటాడు. ఆయన గెలిపించు తప్పైంది, తీర్మానం మళ్ళీ గెలిపించు తప్పైంది. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాడు ఓడిపోవు, అది అయిపోవు. ఇప్పుడు ఆయన రెడ్డే కదా రేవంత్ రెడ్డి, మరి ఆయన దగ్గర పోయి ఎందుకు టికెట్ తీసుకున్నావు? తీసుకున్నా లోపల ఓడిపోయి ఓడిపోలే, అందరు కాలు ఇప్పుడు బల్పసి మాట్లాడతాడు. అది మరి నోటు ఉచ్చబోయి చేతులు ఉచ్చబోయి గుద్దరే బల్పు, గుద్దరే బల్పే ఆయన మాట్లాడే పద్ధతి ఉండదు. అప్పుడు మాట్లాడితే ఇప్పుడు 1000 కోట్లు సంపాదించుకున్నాడు. 5 రూపాయలు ఛాయ పైసలు అడుక్కున్నాడు. 5 రూపాయలు కాదు, ఎవరు పడితే పెద్ద పెద్ద సార్లు మొత్తం పైసలు అడిగితే చందాలు ఇచ్చారు మొత్తం. తెలుసుగా హైదరాబాద్ నేను కనీసానికి ఒక నెలకోసారి మంత్రి దగ్గర పోతున్నాను, నేను శ్రీనివాస్ నెలకోసారి పోతావు. బండ బూతులు ఇష్టం వచ్చినట్టు తిరుగుతా. గుద్దరేగే వాడు, గుద్దరేగే వాడెంత వీడెంత. ఇలా మాకు ఎందుకు వచ్చినాయి బీసీ, 2 బీసీలకు వచ్చినాయి. మా మండలానికి బీసీలకు ఎక్కువ వచ్చినాయి, రెడ్డిలో 3 వచ్చినాయి. అంటే మా 26 ఉంటే 3 వచ్చినాయి రెడ్డిలకు, అన్ని బీసీలకు వచ్చినాయి. ఇప్పుడు అందరు ఇప్పుడు ఈ విలేజ్ లో అందరు ఇట్లా కూర్చున్నారు చూపి, వీళ్ళంతా కలిసిమెలిసి లేరా? అంత రెడ్డిలు పద్మశాలీలు గౌలు కలిసిమెలిసి లేరా? మరి అట్లా తిట్లు కరెక్టేనా? కరెక్ట్ కాదా? తప్పు, చాలా తప్పు. అట్లా మాట్లాడు రెడ్డిల నోటు అన్నారు కానీ అట్లా మాట్లాడు చాలా తప్పది. కాంగ్రెస్ చేసే ఒక ఎమ్మెల్సీ ఏం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ గెలిచిండు, కాంగ్రెస్ టికెట్ ఇద్దనే గెలిచిండు. అవునా? కరెక్టేనది. ఇప్పుడు వాడికి ఎవరు కౌశిక్ రెడ్డి అనేటోడు కూడా ఇప్పుడు చూస్తా టీఆర్ఎస్ వాళ్ళని ఎట్లా మాట్లాడుతాడు వాడు, కాంగ్రెస్ వాళ్ళను టీఆర్ఎస్ ఉన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు. ఓ రేవంత్ రెడ్డి అయితే పొట్టు పొట్టు తిడతాడు. మొత్తానికి అట్లా తిట్టుడు పదవి కాదు, అది పదవి కాదు. హరీష్ రావు సిద్దిపేట నుంచి పైసలు పంచడానికి, అయ్యో మొత్తం తెలంగాణ స్టేట్ అంతా మంత్రులంతా అయితే వాడెవడు కుర్మానా నిలబడి ఉండే ఏదో గెల్లి శ్రీనివాసో ఎవడు యాదవ్ వాడు ఈ దైదాబాద్ చుట్టూ నాకు తెలిసిన అందరూ నేను ఎప్పుడు చూసా ఉంటా. ఎస్సీ వాళ్ళందరూ కార్లు కొన్నారు, బుట్లు కొన్నారు. నాకు తెలిసిన మన కార్లు బుట్లే. అప్పుడు నాతో నేను చాలా అయితే అవుతాడు అందరు ఇప్పుడు కార్లు జీపులు. తప్పే ఎక్కడన్నా ఒక్కడైతే గెలుచు అక్కడ వాడు కేసీఆర్ అక్కడ ఓడదంగానే ఆడలో 2 వీకే ఆడేసి ఎన్నో కాడు ఉంటాయి అయిపోవు. వీళ్ళంతా అక్కడ గెలుతారు అని వీళ్ళు అనుకున్నారు. మంచి మాట చెప్తున్నావే. ఇక్కడ ప్రణవ్ గెలిచేటోడు కానీ కౌశిక్ రెడ్డి కాలు మొక్కుట్ల బయట పడ్డాడు. ప్రణవ్ గెలుతాడే మళ్ళీ. ఇప్పుడు లీడర్ అనేటోడు ప్రతి కులాన్ని కలుపుకపోవాలి, అప్పుడు లీడర్ అవుతాడు. మాకు రెడ్డి ఓట్లు వేద్దా అంటే తీర్మానం మళ్ళీ అని అంటాడు. మాకు విడాకులేనట. ఏ వర్గానికైనా అన్ని వర్గాలు కలిసి పనిచేస్తేనే ఓటు ఓడమి అన్ని ఉంటాయి గెలుపు. రెడ్డి వద్ద అంటే మరి ఎవరు కావాలి? రెడ్డి వద్దు, బీసీ వద్దు, ఎస్సీ వద్దు, ఎస్టీ వద్దు అంటే మరి ఓట్లు వేసే వాళ్ళు ఎవరు? నువ్వే మిగులుతావు లాస్ట్ కు. మరి అందరం కలిసి చేస్తేనే నువ్వు గెలిచిండ్రు. ఇవాళ మీరు నాయకుడు ఎట్లా అవుతాడు? మరి నాయకులు ఎట్లా చిన్నప్పటి నుంచి అందరు కలుపుకపోతేనే నాయకుడు. మనిషేనా? కథ కాదు, దీంతో కథ చరిత్ర కలిపింది. ఎవరు? చరిత్ర అయిపోయింది, మొత్తం అయిపోయినట్టే. పగ్గ సంపాదించుకున్నాడు. అప్పుడు ఇల్లు భూ రాసిస్తాడు, అది రాసిస్తాడు, మొత్తం భూ సంపాదించుకున్నాడు, ప్రజలకే వంచుతాడు, మొత్తం సంపాదించండు కదా. 1000 కోట్లు సంపాదించండు. ఎక్కడ భూమి పక్క చుట్టుపక్కల వాళ్ళే చెప్తారు. పక్క పడి ఉన్నాడు, వచ్చే భూమి వేసుకున్నాడు. నువ్వు బీసీలకు పేద విద్యార్థులకు చదివిస్తేంది? బీసీల దగ్గర పైసలు తీసుకుంటాడు, ఒక్కొక్క లీడర్ దగ్గర వాళ్ళ పేరు తీసుకుంటాడు. తిరుమల మళ్ళా అంత లంగేశాలు వేసుకుంటే తిరుగుతాడు. అందరు కులాల మధ్య చిచ్చు పెడతాడు. ఇప్పుడు ఆడు చేసేది అంతా తప్పులు పోలే, అంతే, ఒక్కటి లేదు. వాడు ఎవరు సిఐ అంటాడు, అరే బాడకాయ ఒలగొట్టిన అంటాడు. ఏమంటాడు డైరెక్టర్, నువ్వు సినిమా తీసే డైరెక్టర్ తిరుగుతాడు నానా బూతులు సుకుమార్ ని. అది సీన్ మేనే
మనం సీఆర్ అంటారు ఎవరు కొడితే అరే బాడకా ఎందుకు కొట్టేవారు అంటాను ఏ బడగా కొట్టిన ఏ బాడకా కొట్టిన అంటాను వాడు ఏం మనిషి వాడు ఇవి లేవు ఈడే అన్నీ ఇక. కోటు ఈయనే. వేసుకున్న కొడుకు అంతే